హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. రోజు లైవ్లో మిమ్మల్ని కలుస్తున్నాను కదా, ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. ఇకపోతే ఇవాళ వీడియో ఏంటంటే, నిన్న కట్ చేశాను కదండి లైవ్లో నేను ఈ బ్లౌజ్ని, బోట్ నెక్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్. సో దీన్ని అయితే స్టిచ్చింగ్ చేసి చూపించేస్తున్నాను, రండి చూసేద్దాం. ఏదైనా మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను, ఎక్కువ ఇంతసేపు మాట్లాడడానికి అవ్వదని. కాకపోతే నాకు ఏ మ్యూజిక్ పెట్టాలో తెలియలేదండి. దాని బదులు అప్పుడో మాట ఇప్పుడో మాట మీతో నేనే మాట్లాడడం బెటర్ అనిపించింది. కాబట్టి నేను మాట్లాడుతూ మీకు ఈ వీడియో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనకి ఎక్కడైతే వర్క్ లేదో ఆ పార్ట్కంతా పైపింగ్ వేసుకుంటాం కదా, అంటే నడుముకి ఫ్రంట్ సైడు ఒక లెఫ్ట్ సైడ్కి ఒక భాగంలో, అలాగే ముందు పక్క నడుము వెనక పక్క నడుముకి అయితే పైపింగ్ కోసం నేను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకుని పైపింగ్ రెడీ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఫస్టే చేసేసుకోవాలండి. నేను డబుల్ పాదం మీద పైపింగ్ చేసుకుంటాను కాబట్టి వర్క్ బ్లౌజ్కి సింగిల్ పాదం వేయడానికంటే ముందుగా ఈ పైపింగ్ వేయాల్సినవన్నీ ముందే రెడీ చేసుకుని దానికి సంబంధించినవి కూడా ఫస్టే కుట్టేసుకుంటానండి. ఇదిగో ఇలా మిగిలిన క్లాత్ని మళ్ళీ దానికి అటాచ్ చేసేసాను, వేస్ట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు దీన్ని అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. ప్రతిదీ ముందు రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ వర్క్ దాంట్లో మనము ఈ డివైడ్ చేసుకోవాలన్నమాట. ఒక పార్ట్కి లెఫ్ట్ సైడ్ దానికైతే పైపింగ్ వేసుకోవాలి కదా, సో దాన్ని అయితే తీసుకుని దానికి పైపింగ్ వేసి తిప్పేసుకుంటాను. లోపల నుంచి మనకి క్లాత్ కనపడుతుంది బ్లౌజ్ పీస్ లోపల నుంచి అని అంటే మాత్రం లైనింగ్ అటాచ్ చేసి తర్వాత పైపింగ్ వేసుకుంటానండి. దీనికంతా కనపడదు అనమాట. కాబట్టి నేను అలాగే ఫస్టే పైపింగ్ వేసేసి దాన్ని తిప్పేసుకుంటున్నాను. ఇవన్నీ నేను ఇది సెట్ చేసేసుకున్నాను అనమాట. పైపింగ్ కోసం ఈ డబల్ పాదాన్ని సెట్ చేసేసుకున్నాను కదా, కాబట్టి పైపింగ్కి సంబంధించినవన్నీ ముందే వేసేసుకుంటా. తర్వాత సింగిల్ పాదం వేసిన తర్వాత మళ్ళీ దాన్ని పైపింగ్ కోసం సెట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే లూజ్ వస్తుంది అనమాట కొంచెం. కాబట్టి నేను ముందే ఈ పైపింగ్ అనేది అయితే వేసేసుకుంటాను. అది నెక్కి అంతే, నెక్ ఒక సైడ్కి వేసేసుకుని ఈ నడుం భాగాలకి అవన్నీ మళ్ళీ లాస్ట్లో మళ్ళీ మార్చుకోవాల్సి వస్తే మార్చుకుంటానండి. ఈ రౌండ్ తిరుగుతుంది కదా నెక్, ఎప్పుడు అక్కడ ఇలా చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడు నెక్ షేప్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఆ రౌండ్ అలా నీట్గా తిరుగుంటుంది. పై కుట్టు కూడా ఒకటి వేసేసుకోవాలండి ఇలాగా. ఇంక ఇదైతే ఐరన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను సింగిల్ పాదం అయితే మార్చేసుకుంటున్నాను. ఫ్రంట్ అయిపోయింది కదా ఒక సైడ్ది, ఇప్పుడు మిగిలినంతా వర్క్ అటాచ్ చేయాలన్నమాట. రైట్ సైడ్ది ఒకటి పార్ట్, అలాగే బ్యాక్ సైడ్ నెక్. ఇంకోటి నేను బొందులు చేసుకోవడం మర్చిపోయాను, కాకపోతే అవి ఎలాగో మీకు చేయడం తెలుసు కాబట్టి ఆల్రెడీ నేను లైవ్లో చూపించాను కదా. సో నేనైతే అలాగే చేస్తాను, దాంట్లో పెద్ద చేంజెస్ ఏమీ లేదు కాబట్టి దాన్ని మీకు ఇక్కడ చూపించలేదండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంది కదా, మనకి మార్జిన్కి ఎంత కావాలో వర్క్ పక్కమట అలా కట్ చేసుకోవాలి. నాకు వీడియోలో చూస్తున్నారు కదా, అలా కట్ చేసుకుని నెక్ నీట్గా సెట్ చేసుకోవాలండి. నెక్ నీట్గా సెట్ చేసుకుని రెండు క్లాత్లు కదలకుండా వర్క్ పైకి కుట్టు వెళ్ళకూడదు, జాగ్రత్తగా చూసుకుంటూ నీట్గా పక్కమ్మట ఒక పాయింట్ తేడాతో కుట్టు వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే వర్క్ అనేది మనకి నీట్గా టర్న్ అయ్యి మనం ఫ్రంట్ సైడ్కి వచ్చేటప్పటికి తిప్పినప్పుడు చాలా నీట్గా కనపడుతుంది అనమాట. సో కనపడుతుందని అనుకుంటున్నానండి వీడియో అందరికీ క్లియర్గా. ఇది ఫ్రంట్ నెక్. సో హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే అటాచ్ చేసేసుకున్నాము. ఈ హ్యాండ్స్కి అయితే కింద అంచు పీస్ అయితే ఉందండి. అంచు పీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం కుట్టేసిన తర్వాత లాక్కున్నట్టు అవుద్ది. కాబట్టి నేను లైట్గా నాకు మార్జిన్ కావాల్సినంత ఉంచుకుని పైన ఎంత ఎక్స్ట్రా ఉన్నా కూడా అది అంచు పీస్ అనేది తీసేస్తాను నేను, కొద్దిగా అయినా కూడా తీసేసి వర్క్ని సెంటర్ చూసుకుని హ్యాండ్స్కి మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలి. బ్లౌజ్కి కూడా మనం స్టార్టింగ్ కటింగ్లో అలాగే పెట్టుకుంటాం కదా. సో ఆ కట్స్ రెండు మ్యాచ్ అయ్యేటట్లుగా ఒకదాని మీద ఒకటి బ్లౌజ్ పీస్ లైనింగ్ వేసుకుని నీట్గా తిప్పేసుకోవాలన్నమాట కుట్టుకుని. ఇంకొకటి వర్క్ చేసినప్పుడు ఫ్రంట్ షేపు బ్యాక్ షేపు కూడా చూసుకోవాలండి. ఈ హెవీ వర్క్ కాకపోతే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ హెవీ వర్క్ ఉన్న బ్లౌజులకి అయితే ఫ్రంట్ బ్యాక్ షేప్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా చూసుకుని మనం కుట్టుకోకపోతే చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. నేనైతే ప్రతిసారి జరగకుండా క్లాత్ని ఒక పిన్ అయితే ఇలా పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు చిన్న చిన్న మిస్టేకులు చేస్తూనే ఉంటాను, అప్పుడప్పుడు కాదని అనట్లేదు, కానీ ముందుగా మిస్టేక్ జరగకుండా అయితే చూసుకుంటాను.
ఇలా ఒక పిన్ పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. మనం ఎక్కడ కుట్టు వేయాలనుకుంటున్నాము, ఎక్కడెక్కడ ఏదేది జాయిన్ చేయాలనుకుంటున్నాం అనేవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. సో కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. ఇవన్నీ పని తొందరగా అవ్వడానికి. అక్కడ మనం ఒక పిన్ను తీసుకుంటే లేట్ అయిపోతుంది అని అనుకుంటే కొంచెం కుట్టు అటు వెళ్ళిపోయింది, లేకపోతే యువతలకు వచ్చేసింది క్లాత్ అన్నప్పుడు ఇప్పేసేయాలి కదా కుట్టు అంతా, అది డబల్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి బ్లౌజ్ కుట్టుకుంటే పని చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే నీట్గా కూడా అవుతుందండి. ఈ ప్రతి పార్ట్ కూడా కంపల్సరీగా ఇలాగా పై కుట్టు లైనింగ్ మీదకి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే కుట్టు గట్టిగా ఉంటుందన్నమాట. కట్ వర్క్లకి వాటికి అయితే వేయడం చేత కాదనుకోండి, ఇంకా దానికి ఏం చేయలేము. మనకి వీలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా కుట్టు అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ఇవి కూడా ఐరన్ చేయాలన్నమాట. సో అన్నీ స్టిచ్ చేసేసాక ఒకేసారి నేను ఐరన్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే సెంటర్కి ఒక కట్ పెట్టుకోవాలి. వర్క్ పక్కమ్మట మనము వర్క్ నెక్ది ఏదైతే విడతకి వదిలేసామో బ్లౌజు, ఆ సైడ్స్ కూడా కరెక్ట్గా ఒక కట్ పెట్టుకోవాలండి. కింద నడుము వైపుకి కూడా సెంటర్ చూసుకుని వర్క్ని నీట్గా సెట్ చేసుకుని అక్కడ కూడా ఒక కట్ పెట్టుకోవాలి. అవి ఉన్నాయి చూసారా, బొందుల కోసం చేసేటతను, అవి మళ్ళీ తర్వాత కుట్టాలన్నమాట. అవి కుట్టడం కూడా నేనైతే ఒక చిన్న వీడియో చేశాను, అది చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ముందుగానే థ్రెడ్స్ చేసేసుకుంటానండి. ఇలా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనకి ఈ బోట్ నెక్లో ఈ షేప్ తిప్పుకోవడానికి ఈ బొందులు ఉండడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో పిన్ టు పిన్ అన్నీ మార్కింగ్ చేసేసుకుని లైనింగ్ క్లాత్ని దీని మీద పెట్టేసుకుని సెట్ చేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక ఇంకా మీరు ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా వీడియోస్ లైక్ చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎప్పుడు వర్క్ బ్లౌజులకైతే ఇలా ఒక సెంటర్ది పెద్ద కుట్టు అయితే వేసుకోవాలండి. ఎందుకంటే జరగకుండా ఉంటుందన్నమాట. నెక్ ఇంకా మనకి ఫిక్స్ అయిపోతుంది. లేదా పిన్ పెట్టుకోవచ్చు మీరు, ఎలా కంఫర్టబుల్ అయితే అలాగా. సో ఇక్కడ కూడా నేను కదలకుండా ఉండడం కోసం పిన్ పెట్టుకుంటున్నా. ఇది కంపల్సరీ వర్క్ బ్లౌజ్కి. మీరు ఇలా కుట్టి చూడండి, మీకు పొరపాట్లు అనేవి జరగవు. షోల్డర్ దగ్గర కూడా మనం క్లాత్ ఎంత ఎక్స్ట్రా వదులుతామో అంతే పెట్టుకుని ఒక పిన్ పెట్టుకోవాలి. ఇలా బొందులు ఉంటే మాత్రం ముందుగానే అక్కడ కరెక్ట్గా ఉండాలి అంటే మాత్రం అక్కడ ఒక కుట్టు వేసుకోవాలండి చూసుకుని కరెక్ట్గా. ఈ బొందులు సెట్ చేసుకుని పైన కదలకుండా ఒక పిన్ను పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా అక్కడ ఒక కుట్టు కొంచెం రఫ్ తీసుకోండి. రెండు సైడ్లు కూడా అలాగే పెట్టుకోండి. ఎందుకంటే ఇంకా మనం పైన నుంచి కుట్టు వేసినప్పుడు కూడా మనం ఆ తాడు అటు ఇటు జరుగుతుందేమో, కట్టింది అక్కడ ఉంచింది అనేది భయం అయితే ఉండదన్నమాట. సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి అది అటు ఇటు జరుగుతుంది, లేకపోతే కుట్టు కరెక్ట్గా సెంటర్కి రావడం లేదు అనే భయం అయితే ఉండదు. కాబట్టి కంపల్సరీగా ఈ టైప్ నెక్ ఉన్నప్పుడు ఇలాగా బొందు ముందే లోపలికి పెట్టుకుని దాని మీదకి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. జరగదు, తర్వాత నీట్గా ఉంటుందండి పని అనేది. సో ఇప్పుడైతే ఇవన్నీ సెట్ చేసుకుని షోల్డర్ దగ్గర అయితే ఖచ్చితంగా పిన్ పెట్టుకుంటాను నేను. రెండు సైడ్లకి ఏ సైడ్కి ఎంత క్లాత్ ఉండాలో అంతే పెట్టుకొని తీసుకుంటానండి. లేకపోతే ఏమవుతుందంటే కుట్టే ముందర ఒక్కొక్కసారి క్లాత్ జరిగిపోతుంది. మనం ఏదో ఫ్లోలో కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి కింద నుంచి పైకి బట్ట జరిగిపోద్ది అనమాట. సో ఇక్కడైతే కొంచెం లైట్గా రఫ్ తీసుకోండి, లేకపోతే అవి బొందులు కట్టే ముందు ఊడొచ్చేస్తాయి, గట్టిగా ఉండదనమాట. నీట్గా నెక్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా కుట్టేసుకోవాలి. వర్క్ బ్లౌజ్ ఇలా అంతా సెట్టింగ్స్ చేసుకుంటే నీట్గా కుట్టడం చాలా ఈజీ అనమాట. ఏమీ లేకుండా ఊరికే పైన అలా కుట్టేస్తే అంత ఇది అవ్వదండి. ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి ఫస్ట్ కాస్త అంతా హోంవర్క్ లాగా అనమాట. ఇవన్నీ సెట్ చేసుకుని నీట్గా కుట్టుకుంటే వర్క్ బ్లౌజ్ చాలా ఈజీగా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకుంటాను, పిన్లన్నీ తీసేసుకుని. మాకు రైల్వే ట్రాక్ పక్కనే ఉందండి ఇల్లు. ట్రైన్లు వెళ్తూనే ఉంటాయి అన్నమాట. సో చాలా సౌండ్ ఎక్కువగా ఉంటుంది. నాకు ఆ సౌండ్ ఎలా తీయాలో కూడా తెలియట్లేదండి. నేను మాట్లాడే మాట తప్ప ఇంక వేరే ఏది వినపడకుండా ఎలా ఉండాలనేది అయితే నాకైతే సరిగా తెలియట్లేదు.
కానీ పర్వాలేదు, అప్పుడు ఆపేస్తానన్నమాట. కాసేపు ట్రైన్ వచ్చినప్పుడు అయితే మాట్లాడడం ఆపేస్తా. నేను 4 వాటికి కుట్టుకోవాలన్నమాట తర్వాత లాస్ట్లో బ్లౌజ్ అయిపోయిన తర్వాత. ఈ కట్స్ అనేది బ్లౌజ్కి కంపల్సరీగా రౌండ్ తిరిగే దగ్గర అలాగే కార్నర్లో పెట్టుకోవాలండి. లేకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. మనం తిప్పినప్పుడు ఆ కట్స్ కూడా ఎలా పెట్టాలంటే దారం కట్ అవ్వకూడదు. మనం కుట్టు వేసి ఉంటాం కదా, ఆ కుట్టుని ఎంత మాత్రం డిస్టర్బ్ చేయకుండా కుట్టు వేసుకోవాలి. చూసారా, మనం ఈ బొందులు ముందే కుట్టేసుకోవడం వల్ల లోపల పెట్టి ఫినిషింగ్ అంటే లోపల పక్కకు అవి వెళ్ళిపోయినాయి. అలాగే మనం లాగినప్పుడు నెక్ ఎంత నీట్గా బయటకు వచ్చేసింది చూసారా. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ ప్రెస్ చేసుకోవాలి. ఇక ఇదైతే ప్రిన్సెస్ కట్ పార్ట్లోది ఫస్ట్ పార్ట్ అనమాట. సో దీన్ని ఒక పక్కనే లైనింగ్ వేసుకుంటాను ముందు నేను. అతుకు లైనింగ్కి మెయిన్ పీస్కి వేసుకున్నాక ఐరన్ చేసుకుంటాను. ఇది బట్ట చాలా జరిగిపోతుంది అనమాట. నేను ఇప్పుడు కుడుతున్నాను కదా, ఆ క్లాత్ చాలా జరిగిపోద్ది. అందుకని నేను ఖచ్చితంగా ఒక పక్కన స్టిచ్ అయితే వేసేసుకుని ఆ తర్వాత అయితే ఇవన్నీ ఐరన్ చేసేసుకుంటానండి. ఐరన్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే హీట్ ఎక్కువ తక్కువ అయిపోతే తెలవకపోతే బట్ట కాలిపోయే అవకాశం ఉంటుంది. సో ఇదిగో బ్యాక్ నెక్ అయితే ఐరన్ అయిపోయింది. అన్నీ ఐరన్ చేసేసుకున్నానండి. ఇంక ఇవి లైనింగ్లు అతికించేసుకుని నీట్గా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ నుంచి ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే లోపల నుంచి లైనింగ్ కనపడుతుంది నాకు. ఇది ఏమన్నా మనం కుట్టే ముందు చిన్న చిన్న ముడతలు రాకుండా నేను కవర్ చేసుకుంటూ ఇలాగా లైనింగ్ అతికించుకుంటాను అనమాట. ఈ టైప్ క్లాత్కి జరిగిపోయే క్లాత్లు ఉంటాయి కదా, వీటికి అనమాట. సో ఇప్పుడు డాట్స్ కూడా పెట్టేసుకుంటే మనకి మళ్ళీ ఒకసారి డాట్ అయితే ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో డాట్స్ కూడా పట్టేసుకుందాం. ఇంకోటి కట్స్ ఎక్కడెక్కడైతే మనం కట్ చేసినప్పుడు పెట్టుకున్నామో అదంతా మళ్ళీ కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం తర్వాత హ్యాండ్స్ అతికిచ్చినప్పుడు అటువంటిప్పుడు ఈజీ అవుతుంది అనమాట మనకి. అవన్నీ ఏ పార్ట్ ఏ పక్కకు వచ్చి అంటే ఏ పార్ట్ ఎటువైపుకి రావాలి, ఫ్రంట్ బ్యాక్, అలాగే కరెక్ట్గా ఎక్కడి వరకు కుట్టాలి అనడానికి ఆ కటింగ్ ఇది ఉంటుందన్నమాట. సో ఈరోజు కూడా నేను 3 o'clock లైవ్లోకి వస్తానండి. అది కటింగ్ ఇంకొకటి ప్యాచ్ వర్క్ బ్లౌజ్ ఉంది కదా, అదైతే కట్ చేసి చూపిస్తాను. కొంచెం అర్జెంట్ కూడా ఉన్నాయి పనులు. టైలర్లు ఇద్దరమే కదండి మేము, కంటిన్యూగా పనులు ఉంటానే ఉంటాయి. ఒక్కొక్కసారి విసుగొచ్చేస్తుంది. ఇప్పుడు నేనేంటి ఫ్రంట్ అంతా రెడీ చేయకుండా షోల్డర్ అతికిస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే షోల్డర్ దగ్గర నాకు ఇప్పుడు స్టోన్స్ అవి ఉన్నాయి కదా, నార్మల్ పాదం వేసుకుని షోల్డర్ అతికించుకుంటే అవి ఊడిపోతాయి అన్నమాట. ఇంకా నాకు ఈ పాదం అవసరం లేదు, ఎందుకంటే హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ కాదు కాబట్టి నేను షోల్డర్ అతికించేసుకుని ఇంకా ఈ సింగిల్ పాదం అయితే తీసేసుకుంటున్నానండి. సో చూసారు కదా, షోల్డర్ అతికిచ్చేసాను అనమాట. ఆ స్టోన్స్ పోకుండా ఉండాలంటే మనం సింగిల్ పాదం మీదే ఇవన్నీ షోల్డర్ వేసుకోవాలి. సో ఇంకా నేను బ్లౌజ్ నార్మల్గా ప్రిన్సెస్ కట్ని అయితే డబల్ తీసుకోమంటాను కదా లైనింగ్ని. ఎందుకంటే మనకి కచ్చా కనపడకుండా ఓవర్లాక్ వేసుకోవచ్చు సింగిల్ తీసుకుని, కానీ డబల్ వేసుకుంటే బాగుంటుంది. నాకు ఇలాగే నచ్చుతుంది అనమాట. కింద లైనింగ్ వైపుకి లైనింగ్ పెట్టుకుని మెయిన్ పీస్ వైపుకి మెయిన్ పీస్ పెట్టుకుని ఆ అపెక్స్ పాయింట్ మనం కట్స్ పెట్టాం కదా, అవి 3 మ్యాచ్ అయ్యేలాగా ఒక పిన్ పెట్టుకోవాలి. కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అపెక్స్ పాయింట్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి. సో మ్యాచ్ అయిన తర్వాత మనం నీట్గా కింద నుంచి ఇలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి. బట్ట ముడతలు పడే అవకాశం ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో ఫోల్డింగ్స్ వచ్చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా. సో కాబట్టి జాగ్రత్తగా నిదానంగా చూసుకుంటూ కుట్టుకోవాలి. పైన ఎక్స్ట్రా వదిలాను కదా, అది జస్ట్ ఊరికే కటింగ్లో అలా వదిలేసాను. కుట్టేసిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు. అదేం పెద్ద మళ్ళీ అదేందుకు అలా వదిలేరు అని అనొద్దు. అది జస్ట్ మీకు అప్పుడు ఫోల్డింగ్ చేసినప్పుడు చూపించాను కదా, కట్ చేసినప్పుడు అలా ఫోల్డ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా మనకి ఎంతైతే మనం మార్జిన్లోకి వెళ్తుందో దాన్ని అలా కట్ చేసుకుని ఊరికే ఒక ఫోల్డ్ చేశాను అనమాట. సో ఫ్రంట్ పార్ట్ 2 సైడ్లలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే కలిపి కుట్టేసుకోవాలి. నాకు ఎడిటింగ్ రాదండి సరిగా. అంటే
ఎక్కువ కట్ చేసి వీటికి పాటలు పెట్టడం కానీ లేకపోతే మ్యూజిక్స్ యాడ్ చేయడం కానీ ఇవన్నీ రాదు నాకు. కాబట్టి మీకు ఉత్త మాటలే బోర్గా అనిపించవచ్చు. కానీ అప్పుడప్పుడు ఏదైనా కుట్టినప్పుడు మీకు నేను కుట్టిన దాంట్లో ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాట్లాడితేనే బెస్ట్ కదా, మ్యూజిక్ కంటే కూడా. మ్యూజిక్ పెట్టడం చేతకాక ఇలా మాట్లాడుతున్నాను అనమాట. సో ఫ్రంట్ పార్ట్ చూసారా, ప్రిన్సెస్ కట్ ఎంత నీట్గా ఉందో. ఈమె లావు లేదు అంటే ఈమెకి బస్ట్ ఎక్కువ లేదనమాట, చాలా తక్కువగా ఉంది. దానికి తగినట్లుగానే ఎంత నీట్గా వచ్చిందంటే ప్రిన్సెస్ కట్ పార్ట్ నిజంగా సూపర్గా వచ్చిందండి. అసలు ఇలాగ నేను చెప్పిన విధానంగా మీరు ప్రిన్సెస్ కట్ పార్ట్ 3 డాట్స్ బ్లౌజ్తోనే కట్ చేశాను. ఇది నేను నాకు కొలతకి 3 డాట్స్ బ్లౌజ్ ఇచ్చారు కదా, దాని ప్రకారమే సేమ్ దాని ప్రకారమే కట్ చేసుకున్నాను. ఇలాగే కట్ చేయండి. ప్రిన్సెస్ కట్ పార్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. నేను ఫస్ట్లో కుట్టేదాన్ని, నాకు అప్పటికి ఇంకా తెలీదు ప్రిన్సెస్ కట్ అంటే మధ్యలో ఏముందిలే, కింద సెంటర్ మిడిల్ డాట్ దగ్గర నుంచి సైడ్ చంక డాట్ వరకు మనము ఎలా పాయింట్స్ అయితే పడతామో ఈ డాట్స్ అలా కట్ చేసేసి ఒక అతికేసేస్తే సరిపోతుంది అని అనుకునేదాన్ని. కానీ ఖచ్చితంగా కాదు. అప్పట్లో నాకు ఈ బస్ట్ సైజు మిడిల్ చెస్ట్ ఏదైతే ఉందో దాని లూజింగ్ తీసుకోవడం తెలిసేది కాదు. ఏమన్నా డాట్లు పెట్టేసి దాన్ని ఒక అందాజు మీద వీడియోలు చూసి ఇంత పెట్టేయండి, కొంతమంది అనేవాళ్ళు ఇంత పెట్టేస్తే చాలు, ఇలా ఉండాలి, చెస్ట్ సైజు ఇంత ఉంటే ఇక్కడ కప్ సైజు ఇంత పెట్టేయాలి అని చెప్పేవాళ్ళు. దాని ప్రకారం పెట్టేస్తే ఇంకేముంది, చెస్ట్ అప్పర్ చెస్ట్ వెడల్పు కొంచెం బ్రాడ్గానే ఉంటుంది కొంతమందికి, తీరా మిడిల్ చెస్ట్కి వచ్చేటప్పటికి ఫ్లాట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం అప్పర్ చెస్ట్ దగ్గర ఉంది కదా, ఇలా ఉన్నారు కదా అని చెప్పి మనం కింద డాట్స్కి లూజ్ ఎక్కువ తీసేసుకుంటే కింద ఒక బాల్ పట్టేటంత బుడగ ఒక నిమ్మకాయలు, సారీ అండి, కాకపోతే అలాగే వచ్చింది నిజంగా, ప్రామిస్గా అలా వచ్చింది. ఇంకొక ఎక్స్ట్రా నిమ్మకాయ పెట్టచ్చు అనమాట ఆ పాటలో మనం, ఆ టైప్లో ఉంటుంది కొందరు బాడీ అనమాట. నాకు పిచ్చి పట్టేసేది, ఇదేంటిది ఇలా ఉందేంటి, బహుశా మిస్టేక్ ఎక్కడ చేస్తున్నాను, వాళ్ళు వీడియోలో అలాగే చెప్పారు కదా, అప్పర్ చెస్ట్ ప్రకారం ఈ బస్ట్ మెజర్మెంట్ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు ఇదివరకు. అప్పర్ చెస్ట్ ఒకటే ఉండేది, చెస్ట్ అనేవాళ్ళు దాని ప్రకారంగా డాట్ 2 ఇంచులు పట్టండి లేకపోతే 3 ఇంచులు పట్టండి అని ఒక ఇదైతే చెప్పేవాళ్ళు. ఆ వీడియోస్ చూసి నేను అలాగే చేసేదాన్ని. తీరా అలా వచ్చేటప్పటికి ఎలా రిపేర్ చేయాలి అర్థం కాక తలకాయ పగిలిపోయేదండి నిజంగా. ఏదో అలా అలా దేవుడి దయ వల్ల నా ఇంట్రెస్ట్ వల్ల నిజంగా అయితే నేను కొంచెం పర్ఫెక్ట్గా కుట్టడం అయితే నేర్చుకున్నాను. ఇప్పటికీ కూడా చాలామందికి కుదరవండి, కొంతమంది కావాలనే ఇది చేస్తూ ఉంటారు, కొంతమందికి నిజంగానే కుదరదు. నిజంగా కుదరని వాళ్ళకైతే నేను మళ్ళీ బ్లౌజ్ తీసుకుని కావాలంటే నాకుగా నేను ఒక బ్లౌజ్ తెచ్చి వాళ్ళది ట్రై చేస్తానన్నమాట. ఆ సైజులో నేను ట్రయల్ చేస్తాను. ఎందుకంటే ఎందుకు రావట్లేదు ఇది, ఎందుకు రాదు మనకి అని నాకు మైండ్లో కూర్చుంటుంది అనమాట. నాకు డబ్బు సంపాదించాలని ఆశ అయితే ఉంది, కానీ పనిలో కూడా పర్ఫెక్షన్ కోరుకుంటానండి నేను. నాకు ఒక మంచి పేరు కూడా కావాలని కోరుకుంటా డబ్బుతో పాటు. అందుకోసం ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని ఆలోచించి ఎలా సరిచేయాలని అయితే ఒక వీడియోలో తెలియకపోతే ఇంకో వీడియో చూస్తా. హిందీ కూడా చూస్తాను నేను. హిందీ వీడియోలు ఇక ఒకటి కాదు చెప్తే నవ్వుతారేమో, ఫేస్బుక్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళవి కొన్ని నేను ఇది చేసుకున్నాను, కటింగ్స్ చూస్తూ ఉంటాను. నిజంగా అండి వాళ్ళది ఉంటుంది షేప్, వాళ్ళు ఎక్కడికక్కడ ఫిట్టింగ్ పెట్టుకుని కట్టుకుంటారు, సూపర్ అన్నమాట. అవన్నీ ప్యాటర్న్ మేకింగ్ ఉంటుంది వాళ్ళది. మ్యూట్ చేసేస్తాను నేను, వాళ్ళ భాషని మ్యూట్ చేసేసి జస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తా. మనకి పని కావాలి, మా భాషతో సంబంధం లేదు, అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు కొంచెం చూస్తామన్నమాట. ఏమవుతుందంటే రెగ్యులర్గా కుట్టే వాళ్ళకి వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది అనమాట, ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా నీట్గా అర్థమవుతుంది. సో కాబట్టి అలా చూసేదాన్ని అనమాట. అలా చూసి నిజంగా చాలా వరకు నేర్చుకున్నాను నేను. ఆ నేర్చుకున్న దానికి ఒక క్లారిటీ వచ్చి ఇప్పుడైతే నేను వీడియోస్ చేస్తున్నానండి. కాకపోతే ఇప్పుడు మాత్రం నాకు డబ్బు సంపాదన కోసమే నేను వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీకు వీడియోస్ నచ్చుతున్నట్లయితే నా వీడియో లైక్ చేసుకోండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాను, అందరూ కష్టపడి చేస్తారు, నేనే కాదు. కానీ నాకు సంపాదన దీని మీద చాలా హోప్ పెట్టుకొని స్టార్ట్ చేశానండి. కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఇదిగో బ్యాక్ అంతా పైపింగ్ వేసేసుకుని తిప్పేసుకున్నాను అనమాట. లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకుని చేతి కుట్టుకి తిప్పేసుకుని నేను
ఐరన్ కూడా చేసేసాను. సో ఇప్పుడైతే ఫిట్టింగ్ అనమాట. నడుము లూజ్ అవి మార్క్ చేసేసుకుంటాను. ఈ సెంటర్లో ఒకటి మార్క్ వేసుకోవాలి నడుముకి, ఎందుకంటే ఇంకా ఫ్రంట్ మనం దాని ప్రకారంగా ఫ్రంట్ కూడా మార్క్ చేసుకోవచ్చు. చూసారా, అలా కలుపుకుని రెండు సమానంగా పెట్టుకుని అవతల వైపున వేసుకుంటే మార్క్ వేసుకోండి, లేదా మాకు తెలుస్తుందంటే సరే. ఇప్పుడు మనం చేతులు అతికించాలి కాబట్టి చంక దగ్గర ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తుందా అని చూసుకోవాలి. ఏం రాలేదు, ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా కట్ చేసినా కూడా ఒక్కొక్కసారి మనం కుట్టే ముందు కొంచెం పావించి పైకి కిందకి పట్టేస్తూ ఉంటాం. అటువంటిప్పుడు ఖచ్చితంగా చంకపాటు దగ్గర చెక్ చేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. సో ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసుకుంటానండి. హ్యాండ్స్ అటాచ్ చేయడం అది మీకు మామూలుగా తెలుసు కాబట్టి కంప్లీట్గా అయితే చూపించలేదు. ఫ్రంట్ బ్యాక్ చూసుకుని కరెక్ట్గా అటాచ్ చేసుకోవాలి. అలాగే మనకి బ్రా స్ట్రిప్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడే ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఇలా కుట్టే ముందే అన్నీ అయిపోతాయి అన్నమాట. సో నేను హ్యాండ్స్ ఓవర్లాక్ కూడా చేసేసాను. ఇప్పుడైతే సైడ్ ఫిట్టింగ్ అండి. చేతులు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చేతులు లూజింగ్ ఎంత ఉందో దాని ప్రకారంగా చేతులు మార్కింగ్, అలాగే చంక లూజ్ ఎంతో కూడా మార్క్ చేసేసుకోవాలి. బ్లౌజ్ అయితే అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నిజంగా ఎంత బాగా వచ్చిందంటే సూపర్గా వచ్చిందండి. షార్ట్ వీడియో పెడతాను, ఒకటి చూడండి బ్లౌజ్ ఎలా ఉంది టోటల్. కానీ సో అటువైపున ఒక కుట్టు ఇటువైపు ఒక కుట్టు వేసేసుకోవాలి రెండు పక్కలన. చివర్లో ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే కొంచెం తీసేయండి, అది ఎలాగా తీసేసి ఓవర్లాక్ చేసేసుకోవడమే. సో నేనైతే 4-5 కుట్లు వేస్తాను. వెప్పుకోవడానికి కొంచెం లావ్ అయినా దేనికైనా ఉంటుందిలే, ఒక కుట్టు ఎక్స్ట్రా వేస్తే పోయేదే ఉంది కదా. సో 4 కుట్లు అయితే వేసేస్తాను అనమాట నేను. సో ఎలా ఉందండి బ్లౌజు? అయిపోయింది కదా. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. చంకలు రెండు చూడండి, ఆర్మ్ రౌండింగ్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కరిది ఎక్కువ తక్కువ ఉంటుంది. ఒక పక్కన పెద్దది, ఒక పక్కన చెయ్యి చిన్నది ఉంటుంది చంక రౌండ్. అటువంటి వాళ్ళది కూడా చూసుకోవాలన్నమాట. ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్న వైపున ఎక్కువ పెట్టాలి, తక్కువ ఉన్న వైపున తక్కువ పెట్టాలి. ఎప్పుడైనా సరే మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఇది కూడా ఖచ్చితంగా. కొంతమంది చెప్తారు చూడండి, నాకు ఈ సైడ్ ఎందుకో లూజ్ అవుతుంది, ఈ సైడ్ టైట్ అవుతుంది అని అంటారు. అటువంటి వాళ్ళది ఖచ్చితంగా ఆర్మ్ రౌండ్ కొలత తీసుకోవాలి. మొత్తం మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం నీట్గా వచ్చేసిందండి. ఇంకా సైడ్ ఎక్స్ట్రా కుట్లు అయితే వేసేసుకుంటున్నాను. ఐ హోప్ నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన విధానం. కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా నా వీడియో లైక్ చేసుకోండి. చాలాసార్లు అడుగుతున్నాను. అలాగే లైవ్లో 3 గంటలకు జాయిన్ అయ్యేవాళ్ళు కావచ్చు, అప్పుడు కూడా నాకు మంచిగా కమెంట్స్ పెట్టి మంచిగా లైక్స్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చూశారు కదా, బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు హుక్స్లు వేయాలి. హుక్స్లు వేసి ఆ వెనకాల నేను ఇవైతే ఉన్నాయి కదా థ్రెడ్స్కి, అవి కూడా కుట్టుకోవాలండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫినిషింగ్. సో ఇటువంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి, ఇలా మీకు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంది, మీరు ఏదైనా నేర్చుకుంటున్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇవి ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకైతే మీరు షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.